హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఏక్ చతుర్ నార్ అంటే ఒక క్లెవర్ ఉమన్ అని అర్థం హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 10 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన మమత అనే ఒక ఆమె తన హస్బెండ్ చనిపోయిన తర్వాత బయట జనాల దగ్గర అప్పుల పాలైపోవడం వల్ల తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటుంది. అదే టైంలో ఒక బిగ్ బిజినెస్ పర్సన్ అయిన అభిషేక్ అనే పర్సన్ అయితే ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడుతుంది భయ్య. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు మమత ఏం చేసింది, ఈ అభిషేక్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఏక్ చతుర్ నార్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. మూవీ అప్డేట్స్ కోసం, ఛానల్ అప్డేట్స్ కోసం, ఏ నోటిఫికేషన్స్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే నచ్చింది. మరి సూపర్ తోపు తురుమని చెప్పను, బట్ బాగుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పులు పాలైపోవడం, దాని నుంచి తప్పించుకోవడానికి మెయిన్ లీడ్ క్యారెక్టర్ చూడడం, ఇదంతా కూడా రొటీన్ అయినప్పటికీ కూడా ప్రెజెంట్ చేసిన విధానం చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారనమాట. అంటే మెయిన్ గా వర్కౌట్ అయింది రైటింగ్స్ భయ్య. అభిషేక్ అనే బిజినెస్ పర్సన్ కి మెయిన్ లీడ్ అయిన మమతాకి పెట్టిన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒక ఫోన్ చుట్టూ ఒక మిస్టరీ నడుస్తుంది అనమాట. అదంతా కూడా భలే హోల్డ్ చేశారు భయ్య. చివరి వరకు మిమ్మల్ని స్క్రీన్ కి హుక్ అయ్యేలా చేస్తారన్నమాట ఆ కాన్సెప్ట్ తో. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య నడిచే కాన్ఫ్లిక్ట్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటది. కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తారు. అంటే సీన్స్ బట్టి కాదు, అక్కడ క్యారెక్టర్స్ నడిచే విధానం బట్టి మనకు చిరాకు వస్తుంటుంది అనమాట. అరే ఇలా ఎంత చేస్తున్నారు అంటే కనెక్ట్ అవుతాం మనం ఆ క్యారెక్టర్స్ కి. అంత బాగా వర్కౌట్ అయిన రైటింగ్స్ అన్నవి. అండ్ ఎమోషనల్లీ వర్కౌట్ అవుతుంది మూవీ అంతా కూడా. అండ్ మాక్సిమం మూవీలో ఉండే ఆ డార్క్ కామెడీ కానీ, ఫన్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎంజాయబుల్ గా అనిపిస్తాయి. పర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. ప్రతిదీ కూడా వర్కౌట్ అయింది. మెయిన్ గా మమతా క్యారెక్టర్ అయితే భలే వర్కౌట్ అవుతుంది భయ్య. క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తారు మీరు చివరి వరకు కూడా మూవీలో. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్తారు. మూవీ మొత్తం కూడా ఒక ఫోన్ చుట్టూ నడుస్తుంటుంది అనమాట. సస్పెన్స్ అంతా, మిస్టరీ అంతా కూడా అదంతా కూడా బాగానే హోల్డ్ చేశారు. ఎక్కువగా బోర్ కొట్టనివ్వలేదు. మాక్సిమం బాగానే మెయింటైన్ చేశారు చాలా సీన్స్ అన్ని కూడా. అండ్ ఈవెన్ క్లైమాక్స్ కి వచ్చేసరికి కూడా మంచి ట్విస్టులతో వర్కౌట్ అవుద్ది. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఓవర్ గా స్ట్రిచ్ చేస్తారు. 2 hours 10 minutes అవసరం లేదు మూవీకి. యాక్చువల్లీ ఒక 1 hour 40 minutes లో తేల్చేసి ఉంటే బాగుండేమో భయ్య. ఇంకా క్రిస్పీగా ఉంది మూవీ అన్నది. బట్ ఓకే చేశారు. ఇంకా ఆబ్వియస్లీ రన్ టైం కోసం పెంచారు కొన్ని సీన్స్. అవి కొంచెం నాకు వర్కౌట్ అవ్వలేదు. ఎస్పెషల్లీ మిడ్ పోర్షన్స్ లో కొంచెం డ్రాగ్ చేస్తారనమాట. అవి కొంచెం చిరాకు తెప్పిస్తాయి సీన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న ఓవరాల్ గా మూవీ అంతా మాత్రం నాకైతే నచ్చింది. మంచిగా టైం పాస్ అయింది. అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడడం వల్లేమో సర్ప్రైజ్ అయ్యాను కొన్ని చోట్ల అయితే. సో మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి. ఒక నార్మల్ టైం పాస్ మూవీ చూస్తున్నాం అన్నట్టుగా. సో సర్ప్రైజ్ అయితే అవుతారు. లేదంటే మాత్రం అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. నాకైతే మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది మూవీ అంతా కూడా. బోర్ కొట్టలేదు మెయిన్ గా. ఓకే చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది పడతారు భయ్య. మధ్యలో ఒక చోట ఒక రొమాంటిక్ అండ్ కిస్సింగ్ సీన్, ఇంటిమేషన్ సీన్ అయితే ఉంటుంది. హెవీ సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఉండదు, కానీ ఆ ఇంటిమేషన్ సీన్ స్కిప్ చేసుకోగలను, కొన్ని సీన్స్ స్కిప్ చేసుకోగలను అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, లేదంటే లేదు. ఓకే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.